సాయి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 60 సర్గలు పూర్తి చేసి 61 సర్గలో 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 9 నుండి కొనసాగిద్దాం. ఏ కథలో ఉన్నాం గుర్తుందా? మధు అనేవాడు, వాడికి వరం ఇచ్చాడు. చాలా మంచివాడు, వాడు గొప్పవాడు, ధర్మస్వరూపుడు, రాక్షసుడు. అయితే వాడికి వరం ఇచ్చాడు శివుడు. ఏమని వరం ఇచ్చాడు? చదువుకున్నాం కదా. ఎప్పటి వరకైతే దేవతల విషయంలో, బ్రాహ్మణుల విషయంలో ద్వేషం వహించవో అప్పటి వరకు నువ్వు నీ దగ్గర నేను ఇచ్చే ఖడ్గం ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి అని ఒక ఖడ్గం ఇచ్చాడు. యశ్చత్వామభియుంజీత యుద్ధాయ విగతజ్వర తం శూలో భస్మసాత్కృత్వా పునరేష్యతి తే కరం. నిన్ను ఎవడైతే నిర్భయంగా యుద్ధంలో ఎదురించడానికి వస్తాడో అది నువ్వేం చేయక్కర్లా, ఈ శూలమే వాడిని భస్మం చేసి మళ్ళీ నీ చేతిలోకి వస్తుంది. ఏవన్ రుద్రాధ్వరం లబ్ధ్వా భూయ ఏవ మహాసుర ప్రణిపత్య మహాదేవం వాక్యమే తదువాచ. ఆ మధు అనే రాక్షుడు రుద్రుడు నుండి, శివుడి నుండి ఈ విధంగా వరాన్ని పొంది మళ్ళా ఆయనకి నమస్కరించి ఇలా అన్నాడు. భగవన్ మమ వంశస్య శూలమే తదనుత్తమం భవేత్తు సతతం దేవా శ్రువాణామీశ్వరోహ్యసి. మహానుభావ, నువ్వు దేవతలకు ప్రభువుగా నాకు ఇంకొక వరం ఇవ్వు. ఏమిటంటే, ఇది నా వంశంలో అందరికి కూడా ఈ శూలం వాళ్ళ దగ్గర ఉండేటట్టుగా, అంటే నా తాతలంతరం కూడా వాళ్ళ దగ్గర ఉండేటట్టుగా, నా వంశానికి చెందినదై ఉండేటట్టుగా వరం ఇవ్వయ్యా. తం బ్రువాణం మధుం దేవ సర్వభూతపతి శివ ప్రత్యువాచ మహాదేవో నైత దేవం భవిష్యతి. అప్పుడు ఆయన, ఆ మహాదేవుడు మధుతో అలానే జరుగుతుందిలే అన్నాడు. మా భూతే విఫల వాణి మత్ప్రాసాద కృతా శుభా భవతః పుత్రమే కంతు శూలమే తదృజిష్యతే. నా వాక్కు వ్యర్థం కాకుండా కాక. అయితే ఒక్క తరానికే పరిమితం చేస్తున్నా, నీ తర్వాత నీ కొడుకు వస్తుంది, ఇది అంతవరకే. యావత్కరస్థః శూలోయం భవిష్యతి సుతస్యతే అవధ్య సర్వభూతానాం శూలహస్తో భవిష్యతి. ఈ శూలం ఎంతవరకు నీ కుమారుడి చేతిలో ఉంటుందో అంతవరకు అతన్ని ఎవరు కూడా జయింపజాలరు. ఏవం మధుర్వరం లబ్ధ్వా దేవాత్సు మహదద్భుతం భవనం సోసుర శ్రేష్ఠ కారయామాస సుప్రభవం. ఇలా గొప్ప వరాన్ని పొంది ఆ తర్వాత వాడు పెద్ద భవనాన్ని నిర్మింపజేసుకున్నాడు. తస్య పత్ని మహాభాగా ప్రియా కుంభీన సీతియా విశ్వావసోర పచ్చం సాప్యనలాయా మహాప్రభు. ఆ మధు భార్య ఎవరంటే, విశ్వావసుకి అనల అనే అమ్మాయి ఎందు జన్మించిన కుంభీనసి అనే ఆమె అతని భార్య. తస్యాహ పుత్ర మహావీర్యో లవణం రామదారుణ బాల్యాత్ ప్రభృతి దుష్టాత్మ పాపాన్యేన సమాచరయత్. ఆ కుంభీనసికి, ఈ మధువుకి, ఇద్దరికి ఒక పుత్రుడు కలిగాడు. వాడి పేరు లవణుడు. మహాపరాక్రమం గలవాడు, అయితే దుష్టబుద్ధివాడు. ఈయనలాగా మంచివాడు కాదు. బాల్యం నుండి కూడా పాపకార్యాలు చేస్తున్నాడు. తం పుత్రం దుర్వినీతంతో దుష్వా క్రోధ సమన్విత మధు సశోకమాపేదే నచైనం కించదబ్రవీత్. దుష్ట స్వభావం గల ఆ పుత్రుడిని చూసి మధువుకి కోపం, దుఃఖం కూడా కలిగాయి. కానీ అతడు వాడిని ఏమీ అనలా.
స విహాయమన్ లోకం ప్రవిష్టోరుణాలయం శూలన్నివేశ లవణే వరం తస్మై న్యభేదయేత్. ఆ తర్వాత లవణుడికి కొడుకు అప్పచెప్పాడు ఆ శూలాన్ని, శివుడిచ్చిన శూలాన్ని. దాన్ని గురించిన వరం గురించి, శివుడిచ్చిన వరం గురించి కూడా క్షుణ్ణంగా తెలిపాడు వాడికి. ఆ తర్వాత వరుణలోకానికి వెళ్ళిపోయాడు ఆ మధు స ప్రభావేన శూలస్య దౌరాత్మ్యేనాత్మనస్తథా సంతాపయతి లోకాం స్త్రీన్ విశేషేణ చ తాపసాం. సహజంగా వాడు దుష్టుడు కాబట్టి వాడు ముల్లోకాల్ని పీడించడం మొదలుపెట్టాడు, విశేషించి మునుల్ని. ఏం ప్రభావో లవణ శూలంచేవ తథావిధం శ్రుత్వా ప్రమాణం కాకుత్సాత్వం హిన పరమాగతి. లవణుడి శూలం అంత గొప్పది. మరి రామా, ఇప్పుడు వాడి నుంచి రక్షించాలంటే నీవే దిక్కయ్యా అని ఋషులందరూ రాముణ్ణి అడిగారు. అక్కడికి వచ్చాం మొదటికి. ఋషులందరూ వచ్చారు, ద్వారం దగ్గర నిలబడ్డారు, ప్రతీక్షిస్తున్నారు రాముడు పిలుపు కోసం. రాముడు వెంటనే లోపలికి పిలిచాడు. వాళ్ళని అడిగితే, ఇదిగో ఈ పని మీద వచ్చామయ్యా, వాడు మమ్మల్ని పీడిస్తున్నాడు. రామా, బహవః పార్థివారామా భయార్తై ఋషిభి పురా అభయం యాచితా వీరా త్రాతారన్న చ విద్మహే. వాడు ఇలా పీడిస్తూ ఉంటే మేము ఈ భూమి మీదకి వచ్చిన రాజులందరినీ అర్థించడం మొదలుపెట్టాం. ఇంతవరకు ఏ రాజు మమ్మల్ని రక్షించలే. అందుకోసం నీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు నువ్వు రాజువు కదా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాం. తే వయం రావణం శ్రుత్వా హతం సబల వాహనం త్రాతారం విద్మహే తాత నాణ్యం భూయినరాజు తత్పరిత్రాతుమిచ్చామో లవణాత్ భయపీడితాన్. తండ్రి, నువ్వు సైన్య వాహనాదులతో సహా రావణుణ్ణి ఎలా అయితే సంహరించావో అలా లవణాసురుణ్ణి కూడా సంహరించవయ్యా, వాడి నుండి మమ్మల్ని రక్షించవయ్యా అని కోరారు. ఇతిరామ నివేదంతు తే భయజంకారణ ముద్ధితం చేయత్ వినివారయితుం భవాన్ క్షమ కురుతం కామమహీన విక్రమ. రామా, మా భయానికి కారణం ఏదో మీకు తెలిపాము. దీన్ని నివారించడానికి నువ్వే సమర్థుడు కాబట్టి మా కోరిక తీర్చయ్యా అని వేడుకున్నారు ఆ ముళ్ళు. ఇక్కడ ముగించాడు ఈ సర్గని వాల్మీకి మహర్షి. తర్వాత కదా రేపటి సర్గలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.